హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు శ్రీతో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి వీడియోతో వచ్చేసానండి. అదే మన ఇంట్లో ఉండే మస్కిటో నెట్ని ఎట్లా క్లీన్ చేయాలి అన్నది. అదేవిధంగా చాలామందికి దాన్ని ఫోల్డ్ చేయడంలో కొంచెం డౌట్స్ అయితే ఉన్నాయంటండి. నాకు కామెంట్స్ రూపంలో చాలామంది చెప్పారు. సో దాన్ని బట్టి నేనైతే ఈరోజు వీడియో చేస్తున్నాను. అది ఎట్లా ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ ఎట్లా మనం దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి, క్లీన్గా ఎట్లా క్లీన్ చేసుకోవాలి మస్కిటో నెట్ అన్నది ఈరోజు వీడియో. సో అది నేను మీకు చూపించే ముందు ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫర్దర్గా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మన నెట్ని శుభ్రం చేసుకోవాలండి. దీని మీద ఉన్న దుమ్ము మొత్తం పోవాలి. సో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. మీ దగ్గర ఓల్డ్ క్లాత్ ఉన్నా పర్వాలేదు, లేదంటే కనుక బ్రష్ లాంటిది ఉన్నా పర్వాలేదు. సో నేనైతే బ్రష్ అయితే యూజ్ చేస్తున్నాను. దీంతో అన్ని సైడ్స్ క్లీన్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చి దీన్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా ఫోల్డ్ చేసుకోండి. ఇది చాలా అన్ని సైడ్స్ సెట్గా రావాలండి. ఫోల్డింగ్స్ కదా, సో మనం రాంగ్గా పెడితే మళ్ళీ నెట్ చిరిగిపోయే ప్రాబ్లం వస్తుంది. సో ఇప్పుడు మనం వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా పట్టుకోవాలండి. మిడిల్లో కాదు, మిడిల్ కంటే కొంచెం అప్పర్ మిడిల్లో ఇట్లా పట్టుకొని రైట్ హ్యాండ్ లోపలికి అలాగే లెఫ్ట్ హ్యాండ్ బయటికి ఫోల్డ్ చేయాలండి. ఇప్పుడు ఒక సర్కిల్లా ఫామ్ అయింది కదా, ఇట్లా ఫోల్డ్ చేయాలి. కానీ చాలా జాగ్రత్తగా అయితే ఫోల్డ్ చేయండి, లేదంటే అది విరిగిపోయే ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ వచ్చి కింద ఎడ్జ్ని లోపల సైడ్కి ఇట్లా అనాలండి. ఇలా అని పైకి ఫోల్డ్ చేయాలి. సో ఇది కంప్లీట్గా ఒక సర్కిల్లా ఫామ్ అవుతుంది. సో మీరే వీడియోలో చూడండి. ఇది కొంచెం మిమ్మల్ని ట్రబుల్ చేయొచ్చు, కానీ కేర్ఫుల్గా అయితే ఫోల్డ్ చేయండి. ఎందుకంటే చిన్న ప్రాబ్లం వచ్చినా మళ్ళీ ఇది ఇంకా యూజ్ చేయడానికి పనికిరాదు. సో ఇట్లా ఫోల్డ్ చేసుకుని దానికి బ్యాండ్స్ ఉంటాయి కదా, బ్యాండ్స్ని ఇలా ఫిక్స్ చేసేసుకోండి. ఇలా ఫోల్డింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ కూడా చూద్దాం. ఫస్ట్ ఒక టబ్లో వాటర్ అయితే తీసుకోండి. మీ ఫింగర్ పట్టేంత వాటర్ సరిపోతుంది. అంత హైట్ ఉన్న వాటర్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇందులోకి సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర సర్ఫ్ ఉన్నా పర్వాలేదండి. సో నార్మల్ సర్ఫ్ అయినా యూస్ చేసుకోవచ్చు. అందులో యాడ్ చేసుకోండి. చేసుకుని వాటర్ని శుభ్రంగా కలుపుకోండి. ఇలా చక్కగా కలిపేయాలి. ఇప్పుడు నెట్ని కూడా తీసుకుందాం. ఇలా ఫోల్డ్ చేసిన నెట్ని తీసుకుని ఒక స్పాంజ్ కూడా కావాలండి దీనికి క్లీన్ చేయడానికి. మీ దగ్గర ఓల్డ్ క్లాత్ ఉన్నా పర్వాలేదు, లేదంటే కనుక వేరే ఏదైనా స్పాంజ్ వేరే టైప్ అయినా పర్వాలేదు. ఇట్లాంటి ఒక స్పాంజ్ తీసుకుని ఆ వాటర్తో శుభ్రం క్లీన్ చేసుకోవాలండి. బేసిక్గా నా దగ్గర టబ్ చిన్నది ఉంది. మీకు కనుక పెద్ద టబ్ మీ దగ్గర అవైలబుల్ ఉంటే తీసుకోండి, పర్వాలేదు. చిన్న టబ్ అయినా కూడా పర్వాలేదు, ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా శుభ్రంగా అయితే క్లీన్ చేసుకోవాలండి. మొత్తం అన్ని సైడ్స్ కవర్ అవ్వాలి, లేదంటే బ్లాక్ స్పాట్స్ అనేవి పోవు. జిప్ కూడా క్లీన్ చేసుకోవాలండి. సో ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు క్లీన్గా క్లీన్ చేసుకోండి అన్ని సైడ్స్ని. సో చిన్న చిన్న ఫోల్డింగ్స్ ఉన్నా కూడా క్లీన్ చేసుకోండి. అలాగే బ్యాండ్ ఉంటుంది కదండి, బ్యాండ్ కూడా క్లీన్ చేసుకోవాలి, లేదంటే అది మాత్రం బ్లాక్ స్పాట్లో కనిపిస్తుంది. సో ఈ విధంగా బ్యాండ్స్ కూడా శుభ్రం క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకోవాలండి. తీసుకుని ఇందులోకి కంఫర్ట్ యాడ్ చేసుకోవాలి. పాత వాటర్లో అయితే మళ్ళీ కలపొద్దు. సో ఇట్లా ఫ్రెష్ వాటర్ తీసుకుని ఇందులో కొంచెం కంఫర్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని దాన్ని వాటర్లో బాగా మిక్స్ చేసుకోండి. ఇట్లా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ క్లీన్ చేసుకున్న నెట్ ఉంది కదా, ఆ నెట్ని ఇందులో పెట్టి మళ్ళీ స్పాంజ్తో క్లీన్ చేసుకోండి. సో ఎంత వీలైతే అంతవరకు ఆ వాటర్ ఆ నెట్కి కంప్లీట్గా పట్టేలానే చూడండి. ఎందుకంటే మంచి ఫ్రాగ్రెన్స్ అయితే వస్తుంది. ఇది మనం పడుకునే బెడ్కి అయితే అటాచ్ చేస్తాం కాబట్టి ఇది కంప్లీట్గా ఫ్రెష్గానే ఉండాలండి. సో కంఫర్ట్ అందుకే నేను యాడ్ చేస్తున్నాను. సో ఇట్లా యాడ్ చేసుకోవాలి.
సో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని ఫ్యాన్ కింద కానీ లేదా ఎండలో కానీ ఒక 15 మినిట్స్ పెట్టండి, శుభ్రంగా ఆరిపోతుంది. ఇదే ప్రాసెస్ని ఎవ్రీ 15 డేస్కి చేయండి. సో ఎక్కువ రోజులు నెట్ అయితే వస్తాయి, లేదంటే కనుక మంచిగా లాంగ్ లాస్ట్ అయితే రాదు. సో ఫైనల్గా చూసారు కదండి మస్కిటో నెట్ని ఇంట్లోనే ఈజీగా ఎట్లా క్లీన్ చేసుకోవాలి అన్నది. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే కంపల్సరీ లైక్ చేయండి, అట్లా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.